ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట నా శుభాభివందనములు. అందరూ ఎలా ఉన్నారు? మన ప్రభువు వారి పేరట మీ అందరి క్షేమం కోసం నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా పరిచర్య కోసం, నా యూట్యూబ్ ఛానల్ కోసం మీ ప్రార్థనలో అనుదినం జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక టాపిక్లోనికి వెళ్ళే ముందు నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ దయతో సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోను రికమెండ్ చేస్తుంది. అలా చేసి మీరు ప్రభు పనిలో పాలిభాగస్తులు అవ్వండి. ఇక టాపిక్లోనికి వెళ్తే మీలో చాలామంది థంబ్నెయిల్ చూసే ఉంటారు. అయితే మనం పరిశుద్ధాత్మను ఏ విధంగా వ్యతిరేకిస్తున్నాం అన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. బైబిల్లో ఒక మాట వ్రాయబడింది. అది కూడా స్వయంగా మన ప్రభువు వారే తన నోటితో చెప్పిన మాట. లూకాసు వార్త 12వ అధ్యాయం 10వ వచనంలో, మనిషి కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదు అని వ్రాయబడింది. ఈ వాక్య సారాంశం ఏంటంటే, మన కోసం ప్రాణం ఇచ్చిన మన ప్రభువుకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినా దూషించినా క్షమాపణే లేదు అని దీని అర్థం. అయితే మరి మనం పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎలా బ్రతుకుతున్నాం, ఆయన్ను ఎలా దూషిస్తున్నాం అన్నది తెలుసుకుందాం. అది తెలియాలంటే ముందుగా బైబిల్ ఎలా వ్రాయబడిందో తెలుసుకోవాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, యాలయనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. అంటే బైబిల్ అన్నది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. ఇదంతా బాగానే ఉంది. అయితే మరి పరిశుద్ధాత్మను మనం ఎలా వ్యతిరేకిస్తున్నాం అంటే, బైబిల్లో వ్రాయబడిన మాటలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. కాబట్టి అందులో వ్రాయబడిన ఏ ఒక్క వాక్యాన్ని మనం వక్రీకరించినా లేదా వాక్య ప్రకారం మనం బ్రతకకపోయినా మనం పరిశుద్ధాత్మను దూషించినట్టే. అయితే ఈనాడు క్రైస్తవులే కాదు, సంఘ కాపరులు, సేవకులు వాక్యాన్ని వక్రీకరించి ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు బోధించకుండా తమ అనుకూలత కోసం, సంపాదన కోసం వాక్యాన్ని మార్చి చెప్తున్నారు. అదే నిజమని నమ్మే విశ్వాసులు కూడా వాళ్ళ పాస్టర్ గారు చెప్పిందే నిజమని దాన్నే ఫాలో అవుతున్నారు తప్ప బైబిల్ని పరిశీలించడం లేదు. అయితే అపోస్తుల కార్యాల్లో ఒక సంఘం ఉంది. దాని పేరు బెరయ. ఆ సంఘం ఎంత గొప్పదంటే, పౌలు శీలలు వాక్యం చెబితే వారు పౌలు గారు చెప్పిన వాక్యం అలా ఉందో లేదో అని ప్రతిదినము లేఖనాలను పరిశీలించారంట. అదంతా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో చూడవచ్చు. ఏంటి, పౌలు గారు చెప్తేనే అనుమానించారా అంటే, పౌలు చెప్పింది అలా ఉందో లేదో అని లేఖనాలను పరిశోధించారంటే, నేడున్న సంఘాలు గ్రుడ్డిగా వాళ్ళ పాస్టర్ గారు చెప్పింది బైబిల్ను కూడా పరిశీలించకుండా ఎలా గ్రుడ్డిగా నమ్మిస్తున్నారు? అలా గనుక నమ్మితే మరి పరిశుద్ధాత్మను వ్యతిరేకించినట్టేగా. పాస్టర్ గారు చెప్పింది ఒకవేళ సత్యమైనా లేక అసత్యమైనా ఖచ్చితంగా వారు చెప్పింది అలా ఉందో లేదో బైబిల్ని పరిశీలించాలి. ఒకవేళ పరిశీలించకుండా అసత్యాన్ని సత్యమని నమ్మి మా పాస్టర్ గారు చెప్పిందే వేదమని గనుక గ్రుడ్డిగా ఫాలో అయితే, మొదట్లో మనం చదివిన మాట లూకాసు వార్త 12వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినట్టు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం నడిచినట్టే. ఒకవేళ అలా గనుక నడిస్తే ఎప్పటికీ ఇంకా క్షమాపణే లేదు సోదరా. అందుకే తస్మత్ జాగ్రత్త. వచ్చేవారు మరి ఒక అంశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు ఆ దేవుని కృప మీకు, మీ కుటుంబ సభ్యులకు సదాకాలం తోడయ్యుండునుగాక. ఆమేన్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ దయతో సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.